నంద్యాల జిల్లా మహానందిలో కులాంతర వివాహం ఒక యువతి ప్రాణం తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక్క రోజులోనే యువతి నల్లమల అటవీ ప్రాంతంలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపుతోంది. అటు భర్త ఆత్మహత్య యత్నం, ఇటు భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. శివకుమార్ తల్లిదండ్రులే తమ కూతురి చావుకు కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చేసుకున్నారని తర్వాత నిన్న వాళ్ళు విధ్వంస సమక్షంలో బయట మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. తర్వాత మనసులో వచ్చి శివకుమార్ నేను సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుంటే ఇంటిమేట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి అతన్ని కాపాడి హాస్పిటల్ తీసుకొని వచ్చి జాయిన్ చేసినారు. అదే సమయం తర్వాత ఎవరైతే ఆ శివకుమార్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి తర్వాత అమ్మాయి కూడా మనస్తాపం చెంది నేను సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు పోయి తెలిసింది. తర్వాత ఈరోజు మార్నింగ్ ఉదయం అక్కడ మహానందికి నుంచి గోపురం వెళ్లే రూట్ లో చింత చెట్టుకు ఊరేసుకొని కనపడింది. దాని విషయంలో వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారణ చేస్తున్నాము. పూర్తి వివరాలు తర్వాత చెప్తాం. శివకుమార్ ఇద్దరు నిన్న లవ్ చేసుకున్నారని తర్వాత నిన్న వాళ్ళు విధ్వంస సమక్షంలో బయట మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. తర్వాత మనసులో వచ్చి శివకుమార్ నేను సాయంత్రం ఇంట్లో మాది మహానంది సార్. అబ్బాయిది కూడా మహానంది. మాకు తెలియకుండా అబ్బాయితో ఆమె ప్రేమాయణం నడిపినారని మాకు తెలిసింది. తెలిసినాక నువ్వు ఇట్లా చేసేట్లనైనా మా పిల్లకు మేము పెళ్లి చేసుకుంటామని పెళ్లి సంబంధం మాట్లాడినాం సార్. పెళ్లి రేపు 11, 12 వచ్చే నెలలు. లాస్ట్ కు ఇంకా పెళ్లి పెట్టుకున్నాము. ఏమన్నా సొమ్ములు సరుకులు తెచ్చుకుందామని మేము పోతుంటే నేను పెళ్లి చేసుకోను, నేను అబ్బాయిని తప్ప వేరే వాళ్ళని చేసుకోననింది సార్. సరేలేమ్మా అబ్బాయినే పిలిపించి అబ్బాయితోనే మాట్లాడదాము తోలుకరమ్మన్నాము. తోలుకొచ్చినాము. నాకైతే ఇష్టమే, మా అమ్మకి ఇష్టం లేదు. మేం పెళ్లి చేసుకొని తీసుకపోతే మా అమ్మ సచ్చదంట అన్నాడు. మళ్ళా నువ్వేమో ఇట్లా చేస్తుండవు, అమ్మాయి ఇట్టా అట్టా తిరుగుకుంటా ఆడికిడికి తిప్పుకుంటా నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఎట్టా బాబు, స్టేషన్ దగ్గరకు వచ్చి చెప్పుదరా అని మేము స్టేషన్కి 3 రోజులు పోయినాం సార్. ఎస్ఐ లేడని ఒకసారి పంపించినారు. మళ్ళా మరుస రోజు ఎస్ఐ లేడని మళ్ళా పంపించినారు. మళ్ళా సాయంత్రం ఎస్ఐ వచ్చినాక పోయినాం. పోతే ఎస్ఐ లోపలున్నాడు, మమ్మల్ని పోనీయకుండా కానిస్టేబుల్. ఎందుకు సార్ ఎస్ఐ ఉండి మమ్మల్ని ఎందుకు మాట్లాడనియడు, ఎస్ఐ ఎందుకు మాట్లాడాడని గట్టిగానే అడిగినాం సార్. అడిగితే లేదమ్మా వేరే సైడ్కి పోతున్నాడు ఎస్ఐ సారు, మీరు ఇంటికి కోరండి. పోయినాం. రేపు రాపరి 10 గంటలకు. మాది మహానంది సార్.